ఈ వీడియోలో మనం కరకరలాడే సకినాలు ఎలా చేయాలో చూద్దాం. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి పిండిలాగా పట్టించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా పిండిని జల్లెడ పట్టాలి. 2 కిలోల బియ్యం పిండికి 1/2 కేజీ నువ్వులు కలపాలి. బియ్యం పిండి నువ్వులతో పాటు వాముని కూడా యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తూ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. పైన వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి. ఇప్పుడు ఆ సకినాల ముద్ద తీసుకొని పైన వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా తిప్పుకోవాలి. మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో మీకు నచ్చినట్టుగా సకినాలని పోసుకోవాలి. ఆ సకినాలు వేయడానికి కింద మంచి కాటన్ క్లాత్ తీసుకోవాలి. అప్పుడే సకినాలు బాగా ఎండుతాయి. ఆ సకినాలని కొద్దిసేపు అలానే ఆరనివ్వాలి. ఆ సకినాలు పోయడం అయిపోయిన తర్వాత ఆరిన తర్వాత ఒక ప్లేట్ లాంటిది తీసుకొని వాటిని విరిగిపోకుండా మెల్లగా తీయాలి. పైన వీడియోలో చూపించినట్టుగా మెల్లగా విరిగిపోకుండా తీయాలి. ఇప్పుడు సకినాలని వేసే ప్రాసెస్ కంప్లీట్ అయింది. వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ సకినాలు వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక ముకుడు పెట్టి ఆయిల్ పోసి మరగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్లేట్లో తీసుకున్న సకినాలను మెల్లగా విరిగిపోకుండా అందులో వేయాలి. అందులో వేసిన సకినాలను మంచి కలర్ వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక జలిగంట సహాయంతో, మేమైతే జలిగంట అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. వేయించుకున్న సకినాలను ఆ జలిగంట సహాయంతో తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ సకినాలు చల్లారిన తర్వాత ఒక స్టోరేజ్ క్యాన్లో స్టోర్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ సకినాలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.